హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు చామదుంపల పులుసు చాలా టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. చామదుంపలు ఒక 3 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా మిక్సీకి వేసుకుంటాం అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ చింతపండు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. మెంతులు, ఆవాలు, జీలకర్ర. ఏ పులుసుకైనా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చిలో కారం అంతా మనకి బాగా తెలుస్తుంది అన్నమాట ఫ్లేవరు. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటే పచ్చిమిర్చి సరిగ్గా వేగదు. ఇప్పుడు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి, మగ్గించుకోవాలి. బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోకూడదు. ఏమి అనుకోకండి, నా వాయిస్ డల్గా ఉంది, కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనియన్స్ మగ్గాలనుకుంటే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్లో. అప్పుడే మనకి ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. ఆనియన్స్ అనేవి తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. చామదుంపల పులుసు అప్పుడు వాళ్ళు అయితే కర్రల పొయ్యి మీద చేసేవారు, చాలా టేస్టీగా ఉండేది. ఇందులో ఎండు చేపలు కానీ, ఎండు రొయ్యలు కానీ, మెత్తలు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే మా ఇంట్లో వెజ్ తింటున్నారన్నమాట ప్రస్తుతానికి 1 year వరకు. దానివల్ల నేను వేయట్లేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. చాలా తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఎందుకంటే చామదుంపలు ఆల్రెడీ కుక్కర్లో ఉడకబెట్టాను కాబట్టి ఫస్ట్ గ్రేవీ అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి, మనకి ఎంత స్పైసీ కావాలో అంత. నేనైతే 2 స్పూన్లు కారం వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి చాలా వేసాను అన్నమాట. కారంగా ఉంటేనే పులుసు బాగుంటుంది. ఇప్పుడు పసుపు. చామదుంపలు ఉడకబెట్టినప్పుడు నేను కొంచెం పసుపు వేసాను, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. టమాటా పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి, అప్పుడే మనకి పులుసు అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చామదుంపలు వేసేస్తున్నాను. చామదుంపలకి గ్రేవీ అంతా పట్టాలన్నమాట. వాటర్ వేసుకోకూడదు అప్పుడే. ఈ వంటలు అయితే మా అత్తగారు నేర్పించారు. ఆవిడ ఇప్పుడు లేరు, కానీ చేస్తారు. చాలా టేస్టీగా 1 నిమిషంలో వండేసేవారు అన్నమాట అన్ని వంటలు. నాకు హెల్త్ బాగోపోయినా ఎందుకు ఇవన్నీ చేస్తున్నానంటే, ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ముందుకే వెళ్ళాలి, కానీ వెనక్కి అయితే మనం ఆగకూడదు అన్నమాట. సక్సెస్ అదే మనకి వెతుక్కుంటూ వస్తుంది. చింతపండు వాటరు పులుపు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే టమాటాలు మనం వేసుకున్నాం కాబట్టి. చింతపండు వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదు, పుల్లగా ఉంటుంది అన్నమాట. నేను ఆనియన్స్లో ఉప్పు వేసాను, ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. కొంచెం వేసాను. రాళ్ళు ఉప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పులుసు. మీరు కూడా ట్రై చేయండి. పులుపు కొంచెం ఎక్కువైంది, నేను వాటర్ వేసుకుంటున్నాను. మీకు పుల్లగా కావాలనుకుంటే వాటర్ వేయవసరం లేదు, ఇంకా నేనైతే వాటర్ యాడ్ చేసుకున్నాను. జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు, గరం మసాలా.
కొత్తిమీర కొత్తిమీర ఫ్లేవర్ పట్టాలంటే ముందుగానే వేసుకోవాలి.